హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక గేమింగ్ ఇయర్బడ్స్ అని చెప్పి అన్బాక్స్ చేసుకోవడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసరికి మనకు వింగ్స్ X-Fire అని చెప్పి ఇయర్బడ్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇది మనకు 2000 రూపీస్ వరకే ఉంది, కానీ మనకు ఆఫర్లో మనకి 1300 రూపీస్కు రావడం జరిగిందండి. ఇందులో మనకు RGB లైట్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఇది 68 66 ఏమో ఉందండి. మనకు లో లేటెన్సీ అనేది చాలా బాగుంది. దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది, నాకు ఈరోజు రావడం జరిగిందండి. మీకు సింపుల్గా ఈ బ్యాగ్స్ అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది. చూడండి, 1299 రూపీస్ అనేది. ఇప్పుడు నేను లేట్ చేయకుండా నేను సీల్ అనేది బ్రేక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు అదేవిధంగా దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు 1299 అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. ఈ వారంటీ కార్డ్ అనేది పక్కన పెట్టిస్తున్నాను. అదేవిధంగా ఇది చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. కొంచెం జూమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. X-Fire వింగ్స్ X-Fire అని చెప్పి ఈ విధంగా ఉంటుంది గేమింగ్ సైడ్ అనేది. చూడండి, మనకు దీంట్లో ఏమేమి ఇచ్చారని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 3999 అని చెప్పి ఉంది. అంటే మనకు 4000 రూపీస్ వరకు ఉంది. బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది ఆఫర్లో 1300 రూపీస్కు రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డెడికేటెడ్ గేమింగ్ మోడ్ అని చెప్పి ఉంది. అదేవిధంగా లెస్ దెన్ 65 ms ల్యాగ్ అని ఉంది, అంటే మనకు లో లేటెన్సీ అండి. అదేవిధంగా 8mm డైనమిక్ డ్రైవర్స్ అనేది ఇందులో వాడడం జరిగింది. అదేవిధంగా మెమ్స్ మైక్రోఫోన్ అని ఉంది. అదేవిధంగా IPX5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనేది కూడా ఇందులో ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్ 25 అవర్స్ అనేది ప్లేబ్యాక్ టైం అనేది ఇందులో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫుల్ టచ్ కంట్రోల్స్ అనేది ఇందులో ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం ఇది సీల్ అనేది బ్రేక్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఎయిర్ టిప్స్ అండ్ అదేవిధంగా కేస్ అనేది ఉంది. అంటే మనకి ఇందులో బాక్స్ అనేది ఉంది, ఛార్జింగ్ కేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొంచెం లైట్గా వెయిట్ ఉందండి ఇది వెయిట్ చూసుకున్నట్లయితే. అదేవిధంగా బడ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఛార్జింగ్ పిన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. చూడండి, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఒక టైప్-C కేబుల్ అనేది ఇవ్వడం జరిగిందండి. టైప్-C కేబుల్ ఇచ్చారు. అదేవిధంగా ఇందులో ఎయిర్ టిప్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెళ్ళే ఒక కార్డ్ అనేది ఇచ్చారు. ఇక్కడ యూజర్ మాన్యువల్ గైడ్ అనేది ఉంది. మనకి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ బాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, మనకు లైట్స్ అనేది మీకు కనబడుతుందో లేదో, గ్రీన్ కలర్ లైట్స్ అనేది రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చేసాయి. మనకు లెఫ్ట్ రైట్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అని ఉంది. అదేవిధంగా కలర్స్ అనేది రెడ్, గ్రీను, బ్లూ 3 కలర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా బాక్స్ క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా అనేది కనెక్ట్ చేస్తానండి మొబైల్ కనెక్ట్ చేసి ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు టోటల్గా చూపెడతాను. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డివైస్ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. చూద్దాం, ఇక్కడ వచ్చిందండి. మనకు వింగ్స్ ఫైర్ అని చెప్పి ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వింగ్స్ ఫైర్ అని ఉంది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేర్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, పేర్ అయిపోయింది. 100% ఛార్జింగ్ ఉందని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం, బయటకు తీద్దాం. ఈ విధంగా ఉంటాయి బడ్స్ అనేది. చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి ఈ విధంగా మనకి ఇక్కడ RL అని చెప్పి ఈ విధంగా రాసింది. ఇక్కడ మనం ఫుల్ టచ్ కంట్రోల్స్ అండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఇది ఒకసారి మీకు సౌండ్ టెస్ట్ చేసి చూపెడతాను. చూడండి, సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ అండి. చూడండి, ఈ విధంగా లెఫ్ట్ వాల్యూమ్ అనేది డౌన్ అవుతుంది. అదేవిధంగా రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. చూడండి,
డబుల్ ప్రెస్ చేస్తే పాస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. దీని బాక్స్ అనేది ఇట్లా ఓపెన్ చేయగానే చూడండి మనకి ఇక్కడ కనెక్ట్ అనేది అవుతుంది. మీకు చూపెడతాను. ఇక్కడ వింగ్స్ ఫైర్ అనేది చూడండి. ఇక్కడ మనకు వింగ్స్ ఫైర్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ కావడం జరుగుతుంది. చూడండి కనెక్ట్ అయిపోయిందండి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ బటన్స్ అండి, అంటే మనకు సింగిల్ ట్యాప్ చేసినట్లయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ ట్యాప్ చేసినట్లయితే మనకు సౌండ్ అనేది ఇంక్రీజ్ అంటే మనకు డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఆ విధంగా డబుల్ ట్యాప్ చేసినట్లయితే పాస్ అండ్ ప్లే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ హెయిర్ బటన్ చూడండి. దీన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే రైట్ సైడ్ బటన్ అనేది మనకు గేమింగ్ మోడ్లోకి వెళ్తుంది. అదేవిధంగా మళ్ళీ 2 సెకండ్స్ అనేది మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు నార్మల్ మోడ్కి అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అదేవిధంగా కాల్ ఆన్సర్ అనేది మనకు సింగిల్ ట్యాప్ చేసినట్లయితే కాల్ ఆన్సర్ అని అవుతుంది. అదేవిధంగా మనకు రైట్ సైడ్కు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కు మనకు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా డబుల్ ట్యాప్ టు మ్యూజిక్ ప్లే అండ్ పాస్ అని చెప్పి ఉంటుంది. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బడ్స్ అనేది. ఇది మనకు గేమింగ్ ఇయర్ బడ్స్ అండి. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నార్మల్గా ఉంది. నేను ఒక 10 డేస్ లేదా 15 డేస్ వాడిన తర్వాత దీని యొక్క రివ్యూ అనేది చెప్పడానికి చూస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది కొంచెం బరువుగానే ఉంది. ప్యాకెట్ అంటే ఫ్రెండ్లీ, అంటే నార్మల్గా జేబులో పెట్టుకున్నా కూడా మనకు అంత ఏముండదు, చాలా బాగుంది. అదేవిధంగా ఇందులో RGB లైట్స్ అనేది కూడా వాడడం జరిగింది, చాలా బాగుంది. గేమింగ్ ఇయర్ ఫోన్స్ అండి, పక్కా చెప్పాలంటే గేమింగ్ ఆడే వారి కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు గేమింగ్ లవర్ అయితే పక్కా ఈ బడ్స్ అనేది తీసుకోవచ్చు, చాలా బాగుంది. అదేవిధంగా 25 అవర్స్ ప్లేబ్యాక్ టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 8mm డైనమిక్ డ్రైవర్స్ అనేది వాడారు. మైక్రోఫోన్ కూడా ఉంటుంది ఇందులో మనకు స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. మనకు ఒక 2 అవర్స్ ఛార్జ్ పెట్టినట్టయితే ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. ఒక బడ్ వచ్చేసరికి మనకు 4 to 5 అవర్స్ మధ్యలో వస్తుంది ఒక్కటి. ఈ విధంగా మీరు ఈ ఛార్జింగ్ కేసు వచ్చేసరికి టోటల్గా 4 times ఏమో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఈ ఇయర్బడ్స్ యొక్క రివ్యూ అనేది టోటల్గా మీకు చెప్పాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కొంచెం సపోర్ట్ ఉండేది, కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.